తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఈడుపుగంటి పద్మజ గారు. వారు జ్యోతిష్య వాస్తు శాస్త్రంలో పట్టభద్రులు. ఇది కూడా తొలి మహిళ అని చెప్పుకోవాలండి. సాధారణంగా పురుషులనే మనం చూస్తూ ఉంటాం. పంచాంగకర్త, అలాగే జ్యోతిష్యంలో పిహెచ్డి చేసి గోల్డ్ మెడల్ సాధించారు ఆవిడ. ఇంకా చెప్పాలంటే యూనివర్సిటీ టాపర్ కూడా. వారు ఎంతో చక్కగా పంచాంగ శ్రవణం వివరిస్తారండి. దాంతో పాటుగా రాసులు వారు ఏ విధంగా పరిహారాల్ని పాటించి వాళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలరో కూడా చెబుతూ ఉంటారు చిన్న చిన్న మంత్రాల ద్వారా. మరి ఇవాళ కార్యక్రమంలో వారి మాటల్లో విని తెలుసుకుందామా? నమస్కారం అమ్మా. నమస్కారం. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో కుంభరాశి వారి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయండి? ఎందుకంటే శని వచ్చిన తర్వాత 2వ దశలో ఉన్నారు. అవును. ఇప్పుడు ఎలా ఉందంటారు ఈ సంవత్సరం మరి వారికి? ఇక్కడ కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకుందాము. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర ఈ 3 నక్షత్రాలు ఇందులోకి వస్తాయి. సో పూర్వభద్ర 1, 2, 3 పాదాలు కూడా ఇందులోకి వస్తాయి. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళకి ఇక్కడ ఆదాయం, వ్యయం, రాజపూజ్య అవమానాల్లో 8, 14, 7, 5. సో వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి మామూలుగానే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లోకి వచ్చేసింది వీళ్ళకి. మొట్టమొదటిగా ఒకటి ఈ గురుగ్రహ ప్రభావం వల్ల వీళ్ళకి ముందుగా ఈ గృహ వాహన విషయాలలో ఎక్కువ ఎలాగైనా సరే ఫోకస్ చేసి సంపాదించడానికి ఎక్కువ ఆలోచన అనేది చేస్తారు. దానికి సంబంధించి ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల గట్టి ప్రయత్నాలు కూడా చేస్తారు మొట్టమొదట. ఆ విషయంలో వీళ్ళు చేస్తున్న ఆ ప్రయత్నాల వల్ల వీళ్ళకి ఏంటంటే ఆర్థికంగా చాలా ఎక్కువ ఖర్చులు అనేవి ఎదురవుతాయి. ఆకస్మికంగా ఆ ఖర్చులు, దాంతోపాటుగా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు అనుకూలంగానే ఉంటాయి ముఖ్యంగా గురుగ్రహ ప్రభావం వల్ల. కానీ ఎప్పుడైతే గురుగ్రహ రాశి మార్పు జరుగుతుందో ఆ సమయంలో వీళ్ళ ఆలోచనలు ఫలిస్తాయి. చేద్దాం అనుకుంటున్న విషయాల్లో ముఖ్యంగా ఆలోచనలు కూడా దేనికి సంబంధించిన విషయాలు, లాభానికి సంబంధించిన ఆలోచనలు, కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు, అంటే రన్నింగ్ అమౌంట్ సంబంధించిన విషయాల్లో వీళ్ళు చేసే ప్రయత్నాల వల్ల ఇతరులతో కొంత ఘర్షణ అనేది ఏర్పడ్డా వీళ్ళ ఎక్కువ ఫోకస్ దాని మీదే పెట్టుకుని చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు పావులు కలుపుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ విషయంలో వీళ్ళు సంతృప్తి అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. అంటే ఇంకా బాగా చేయొచ్చు, నేను ఇంకా ఇలా చేస్తుంటే బాగుండేది అనుకుని వచ్చిన లాభాల విషయంలో కూడా ఇది కాదు ఇంకా బాగా రావాలని ఎక్కువ దానికోసం ఆలోచనలు, శ్రమ అనేది చాలా ఎక్కువ చేసుకుంటూ ముందుకు పెడతారు. దానివల్ల గౌరవం అనేది కొంత తగ్గే అవకాశం ఉంది, అంతే కదా. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. రెండోది, ఎప్పుడైతే ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లోకి వీళ్ళు వచ్చేసారో వచ్చిన దానివల్ల ఏంటంటే ఎంత మన లాభాల కోసం ప్రయత్నం చేసినా అంతకంత ఖర్చులు లాంటివో, కుటుంబ వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం ఉండడము, మాటలు పొసక్కపోవడము ఇలాంటివి ఉన్నా కూడా వీళ్ళు గృహ వాహనాల యొక్క నిర్మాణంలో తగ్గరు. ఖచ్చితంగా ఎలాగైనా సరే చెయ్యాలని చెప్పి పంతంతో దానికోసం ఎక్కువ ఆలోచన చేస్తారు. కొందరైతే మొదలు కూడా పెట్టేస్తారు. అలాగే దాంతోపాటుగా ఇంకా ఏంటంటే ఖర్చులు అవుతాయి, చాలా అవుతాయి, కానీ అవన్నీ మంచిగానే అవుతాయి. అంటే దానికి ఒక లెక్క అనేది ఏర్పరచుకుంటారు. అనవసరమైన ఖర్చుల్లా కాదవి. గృహ నిర్మాణానికో దేనికో తీసుకునో మంచిగానే పెట్టుబడులు లాంటివి పెడతారు. కానీ లాభాల విషయంలో మాత్రం వీళ్ళకి రావాల్సినవి ఆలస్యంగా వస్తాయి. కాబట్టి ఎవరో ఎప్పుడో మనకి ఇవ్వాల్సిన లాభాలు ఇస్తారు కదా అని చెప్పి వీళ్ళు ముందు దాని మీదే దృష్టి పెట్టుకుని అది వచ్చాక మనం ఏదో చేద్దాం అనుకుంటే ఇబ్బంది పడతారు. కనుక ముందు జాగ్రత్తగా 2-3 మార్గాల్లో వాళ్ళు జాగ్రత్తలు చేసుకోవడం మంచిది. ధనం ఏదైనా ఉంటే, అంటే అవసరానికి ఖర్చు పెట్టుకోవడానికి. ఎవరి మీదో డిపెండ్ అయి ఉంటారు, వీళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. కానీ వాళ్ళు సమయానికి ఇస్తారని దాన్ని నమ్మి ఇంకో చోట వీళ్ళు ఏదైనా పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందన్నది ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండోది ఏంటంటే రాహుకేతువుల విషయంలో కూడా వీళ్ళకి చాలా ఆత్మవిశ్వాసం పెరిగిపోయి ఏదన్నా చేసేసేయగలం, ఏదన్నా సాధించగలం అనుకోవడం, వాళ్ళ మీద వాళ్ళు స్వార్థంగా నమ్మకంగా నిర్ణయాలు తీసుకోవడం, ఇతరుల పని అనేటప్పటికీ ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో కానీ, వృత్తి చేసే ప్రదేశాల్లో కానీ, సాంఘిక సంబంధాల్లో కానీ, స్నేహ సంబంధాల్లో కానీ ఇతరుల పనులు అనేటప్పటికీ కొంత చూసి చూడనట్టుగా పట్టినట్టుగా వీడు చేయకపోవడం వల్ల సంబంధ బాంధవ్యాలు అనేవి కొంత తగ్గుతాయి. అంటే మీ పనులతో పాటు అవసరమైన చోట మీరు చేయగలిగిన మీ ముఖ్యులు ఉంటారు కదా, కుటుంబ సభ్యులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, వాళ్ళ విషయంలో కూడా సరైన ఫోకస్ అనేది పెట్టడం బట్టి అపార్థాలు లేకుండా ఆ యొక్క రిలేషన్స్ ఇది కాకుండా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు మీ విషయాలు వాళ్ళ విషయాల్లో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ
అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా ముందుకు వెళ్ళాలి. తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్, నాయకత్వ లక్షణాలు చాలా అధికంగా పెరిగిపోయి కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖర్చుల విషయంలో కానీ ఏదన్నా నిర్ణయం తీసుకునేటప్పుడు వీలైనంత వరకు మీకు ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఒకటి కనబడుతుంది. అంటే మీ ఆలోచనలు ఒకసారి వాళ్ళ ముందు వ్యక్తీకరించి వాళ్ళ బట్టి కూడా మీరు జాగ్రత్త పడుతూ ముందుకు పెడితే ఇబ్బందులు అనేవి ఎదుర్కోరు. మరి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే వీళ్ళకి సంబంధించిన ముఖ్యమైన పరిహారాల్లో ఏంటంటే వీలైనంత వరకు ఇక్కడ రాహుకేతువులకు సంబంధించిన ఇబ్బందులే ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించి మనకి రాహుకి కేతువుకి సంబంధించిన విషయాలు, తర్వాత దాంతోపాటుగా ఇక ఏలినాటి శని యొక్క ప్రభావం కూడా ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఏదైనా ప్రదేశాల్లో ఎవరైనా వృద్ధులు ఏదైనా మనకి హాస్పిటల్లో వాళ్ళకి ఏదైనా మనం పంచడం కానీ, పళ్ళు లాంటివి తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వడం కానీ, లేకపోతే బయట మనకి ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు ఏం లేని వాళ్ళు ఉంటారు కిచెన్లో, వాళ్ళకి ఏదైనా మన దాన ధర్మాలు లాంటివి చేయడం లాంటివి కానీ, వీలైనంత వరకు సేవ, పెద్దవాళ్ళకి ఏజ్డ్ పీపుల్కి సేవ చేయడం ఇలాంటివి, అంటే ఇవేమీ ఖర్చుతో కూడుకున్నవి కూడా కాదు, మానసికంగా మనం చేయడానికి సహకరించే మానసిక పరిస్థితిని మనం పెంచుకోవడం, అలాగే బద్ధకం లేకుండా మీ పనుల మీద ఎంత మీరు ఇష్టం చూపిస్తున్నారో మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో అంతే జాగ్రత్తలు చూపిస్తూ ముందుకు వెళ్ళడం, ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలను అధిగమించవచ్చు. చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.